గింజనం తినేవాడు పరమాణం తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. 25 ఏళ్ళు కఠిన బాధలు అద్దెలు కట్టి అనుభవించి ఈ రోజు మంచినీళ్ళ నుంచి పాల సముద్రంలో దూకినట్టుగా మాకుంది. అది మీకు తెలియదు. అద్దెలు కట్టి బ్రతికే మాలాటల పేదల జీవితాలకి అంత వెలుగిచ్చాడు ఆ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మాకు తెలుస్తుంది దానిలో ఆనందం. మీకు తెలియదు. ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆనందం ఎన్ని ఏళ్ల కళ. ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో మాలాటలకు చేయూతలిచ్చి మా కుటుంబాన్ని బలపరిచి అప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడే మాకు అలవాటు చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, వాళ్ళు గొల్లలు చేశారు, డబ్బులు అన్నారు, అవ్వన్నారు, ఏవో చెప్పారు. ఏమీ మాకు ఏం కల్లా. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మాకు ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ హయాంలో మళ్ళీ మాకు వచ్చినాయి. హృదయపూర్వక ధన్యవాదాలు కాదు, తల వంచి ప్రణామాలు. చంద్రబాబు నాయుడు గారు ఇది ఎవరు చేయలేరు. మా సొంత ఇంటి కళ ఎవరు చేయలేరు. ఇన్ని కుటుంబాన్ని ఇన్ని మనం ఎవరైనా కట్టుకుంటారా? పేదోడు ఏదో ఎప్పుడో కడతాం 3000 నెలకు 3000 ఇంత కట్టి ఇంత నివాసం ఇంత పూలదండలతో అలంకరించి ఉండడానికి ఎవరిస్తారు? అంత ఆనందంగా ఉంది. రాత్రి బ్రహ్మాండంగా ఉన్న. ఏం చెప్పడానికి ఏం లేదు ఇక్కడ. ఆనందంలో ఒక్కటే మిగిలింది అంతే. నా పేరు లంకా ఝాన్సీ లక్ష్మి. మా మధురు. నాకు ఇన్నాళ్ళ బట్టి ఇల్లు వస్తుందని నేను అసలు కల్లో కూడా అనుకోలే. కానీ చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రతిదీ నాకు నెరవేరింది. ఇంత దూరం వచ్చాను అంటే అన్నగారి సహకారమే. ఇందులో మా పాపకి ఏది వచ్చినా కూడా స్కాలర్షిప్ చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు. ఆయన ద్వారానే నేను పాపని ఇంత దూరం చదివించగలిగాను. నా సొంత ఇంటికి కూడా ఆయన కళ నెరవేర్చినందుకు చాలా ధన్యవాదములు. ఆయన కుటుంబం చల్లగా ఉండాలి. అలాంటి వాళ్ళని ఇంకా పైకి తీసుకురావాలి. ఆయన చాలా బాగా వచ్చింది. అసలు ఇలా వస్తుందని నేను కళ్ళలో కూడా అనుకోలేదు. ఇంత బాగా వచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదములండి. మా మదర్ గారు వాళ్ళ ఇల్లు అది. 25 ఏళ్ల బట్టి నేను మా మదర్ వాళ్ళే నన్ను పోషణ చేశారు. ఏదొచ్చినా మా మదరే చూశారు. ఇది కూడా దీనికి సహకారం మా పేరెంట్స్, నా ఫ్యామిలీ మొత్తం. అన్నగారి దయవల్ల, మా ఫ్యామిలీ దయవల్ల నేను ఈ మాత్రం నిలబడ్డానంటే అది భగవంతుడి అనుగ్రహమే. చాలా చాలా సంతోషం ఉందండి. చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు. మాకు ఇల్లు రావడం వల్ల చాలా కళ నెరవేరినట్టు చేశారు. మాకు ఇన్ని సంవత్సరాలు పడ్డ కృషి అంతా ఇప్పుడు మాకు నెరవేరినట్టుందండి. ఎన్నో చోట్ల రెంట్లకి మారాము సార్. 20 సంవత్సరాల నుంచి రెంట్లు కట్టుకుంటూనే ఉన్నామండి. వాటి కూడా మాకు పాప హ్యాండిక్యాప్ కూడా ఉన్నారు. ఇంకా ఇంటి కళ నెరవేరినందుకు మాకు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అసలు వస్తుందని కూడా మేము అనుకోలేదు. అలా గత ప్రభుత్వంలో కూడా మాకు టిక్కో హౌస్ మేము డబ్బులు కట్టింది కూడా మీకు రిటర్న్ ఇస్తామని చెప్పి, పేపర్లు ఇచ్చేయమని చెప్పి కూడా చాలా మంది అడిగారు. అయినా మేము ఇవ్వము, వస్తే వచ్చింది లేకపోతే లేదప్పుడు కట్టాం కాబట్టి దానికోసమే ఉంటామని ఎదురు చూసి వేచి ఉన్నాము. మాకు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈ ఇల్లు వాళ్ళ లబ్ధిదారులకు అందరికి చెందినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా చాలా సంతోషంగా ఉందండి. మాకు ఇట్లా మాలాంటి వాళ్ళు ఇంకా బాధపడకుండా అందరికీ కృషి చేసి అందరికీ అందజేయాల్సింది కోరుకుంటున్నామండి.